ఇక ఫైనల్ గా మా గోప కూడా పెళ్లికి వచ్చేసాం. పెళ్లిలో కచ్చలు చేసాం. ఓ పక్క సీరియస్ గా పెళ్లి అవుతుంటే ఇంకో పక్క అమ్మాయిలు ఎవరు లేరని ఈ ఏకంగా మామకే లైన్ వేసేస్తుండో. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనిపించింది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. ఇక ఈడైతే కుర్చీకున్న కవర్లన్నీ సింపేసి వచ్చిన వాళ్ళందరి మీద గీసిరేవాడు. ఎవడైనా ఏమనంటే పెళ్లి కొడుకు తాలూకా అని వాడు ఎదుర్కొన్న లైట్లు గెలుగుతాడు, పక్కన డప్పులు తిస్తాడు. రే ఎందుకురా ఇవన్నీ గెలుగుతావంటే నాకు దూలెక్కువ. ఇక మా గోపిగడు తాలికట్టి అంకుల్ అయిపోయాడు, కష్టాల గ్రూప్ లోకి యాడ్ అయిపోయాడు. అది చూసిన మా సోమంకులు ఆనందంతో ఆశీర్వదించేస్తుండో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఇక కట్న కానుకల విషయానికి వస్తే అందరూ బంగారాలు డబ్బులు చదువుతున్నారు, మనం ఏదైనా చెప్పాలని మా ఆల్రెడీ కూడా దాబాలో 10 పుల్కాలు 2 అండా టమాటాలు ఫ్రీగా ఇస్తామని చెప్పాం. అరే నీ అబ్బా ఇక మన టైం అయిపోయింది, పార్టీకి లేట్ అయిపోతుంది. డబ్బుల కోసం పెళ్లికొడుకుని అడిగితే ఆడేమో మొహం తిప్పేసుకుంటుండో. ఇక ఇలా కాదని పెళ్లికొడుకు నాన్నే పటాయించి పార్టీగానే ఒక్క 10,000 ఇవ్వు బాబాయ్ అంటే చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది కూడా నచ్చైపోతారండి. నీ అమ్మ भाई लाइक करे, फॉलो करे, शेयर करे.